హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కొబ్బరి కారం చూద్దాం. ఇది మనం ఏ తాలింపు కన్నా వాడుకోవచ్చండి. అండ్ దోశలోకి, ఇడ్లీకి కూడా తినచ్చు. ఇవాళ దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1/4 కప్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 1/4 కప్ ఆఫ్ పచ్చెనపప్పును యాడ్ చేసుకుందాం. పచ్చెనపప్పు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగాక అందులో 2 స్పూన్స్ పల్లీలు వేసుకుందాం. వీటిని బాగా వేయించుకుందాం. ఇందులోకి 2 స్పూన్స్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మటి వాసన, రుచి కూడా వస్తుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అన్నిటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 12 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మనం కొబ్బరి పొడి అని కానీ లేదా కొబ్బరి కారం అని కూడా అనొచ్చండి. ఇది ఏ తాలింపులోకైనా, ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. అలాగే దోశలోకి, ఇడ్లీలోకి కూడా నంచుకొని తినచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.